నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఎవరిలో ఎలాంటి సమస్యలు ఉన్నా దీర్ఘకాలికంగా అంటే మనకు ఈ హాస్పిటల్ తిరిగా ఈ హాస్పిటల్ తిరిగా సమస్యలు పరిష్కారం కాలేదు, దీనికి వేరే దావే లేదా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాను. ఊరికే ఎక్కడో మేకలు మేపుకుంటా గొర్రెలు మేపుకుంటా ఇట్లా కూర్చొని ఏదో చూశారు కదా అని చెప్పి నెంబర్ దొరికింది కదా అని కొట్టేసి మీరు దేనికి మందులు ఇస్తారండి, మీరు ఏమేం చేస్తుంటారు, ఇవన్నీ కథలు అడగకుండా సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ చేయండి. అలాగే ఈరోజు చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉండేది ఒక చాలా ఘోరమైన ఒక రోగం అండి. అది ఏమిటప్ప అంటే పిడ్స్. చాలామందికి 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కొంతమందికి వస్తే, ఇంకొంతమందికి పుట్టిన బిడ్డలోనే వచ్చేస్తుంది. పాలు తాగుతుంటారు ఆ టైంలోనే వచ్చేస్తుంది. కొంతమందికి సంవత్సరానికి 2 సంవత్సరాలకే వస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కువగా కనిపించేది అంటే ఈ 9th స్టాండర్డ్ నుంచి ఈ ఎస్ఎల్సీకి పోతారు మా పిల్లలు, అలాంటి వాళ్ళని ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి 4 కళ్ళు వచ్చేస్తాయి, ఆల్రెడీ 2 కళ్ళు ఉంటాయి. 9th స్టాండర్డ్ పోతానే ఇంకో 2 కళ్ళు ఎక్కువ అయిపోతాయి. ఏమబ్బా అంటే ఎఫెక్ట్స్. కారణం ఏమంటే బ్రెయిన్ వాళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుందంటే ఈ పక్క స్కూల్లోనూ పరిష్కారం లేదు వాళ్ళకి. ఎలా అంటే చదవాలి, పాస్ కావాలి అని చెప్పేసి వాళ్ళ మైండ్ మీద చాలా వరకు దాడి చేస్తుంటారు. అలాగే ఇంట్లోకి వస్తే ఇంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, తల్లిదండ్రి నువ్వు చదవలేదనుకో నేను తీసుకెళ్ళి అక్కడేస్తా ఇక్కడేస్తా, నువ్వు కరెక్ట్గా చదవడం లేదు అని చెప్పి ఒత్తిడి చేసి 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 ఆ బ్రెయిన్ని దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఆ నరాలకి ఏమవుతుందంటే బలహీనమవుతాయి. బలహీనమైనప్పుడు ఆ కళ్ళు కనిపించేదానికి మసకలైపోతాయి, సరిగా కళ్ళు కనిపించవు. అప్పుడు ఇమీడియట్లీ తీసుకెళ్ళి హాస్పిటల్కి పోవడము, 4 పెక్స్లు 4 కళ్ళు అయిపోతాయి ఇలాంటి వాళ్ళు. రెండవది వచ్చి ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ లాగా వస్తుంది. కొంతమందికి కూర్చోండి జాగాలని సైలెంట్గా కూర్చుంటారు, 5 నిమిషాల వరకు ఏది ఉండదు, మళ్ళీ తేరుకుంటారు, ఏమైంది వాళ్ళకే తెలియదు. ఇంకొంతమందికి లాగుతుంటుంది, కాలు చేయి లాగుతుంటుంది, కింద పడిపోతారు ఒక్కోసారి. ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్లు చేయడం కానీ అవుట్ సైడ్ పోవడం కానీ ఎక్కడైనా పోతుండే సైకిల్ దొక్కం పోతుండే వచ్చేసినా కూడా చాలా కష్టం అండి ఇవి. అది కావచ్చు. ఇంకొంతమందికి నురుగులాగా వస్తుంటుంది. ఇవన్నీ ఎలాగంటే చాలా వరకు బ్రెయిన్ మీద దెబ్బ తిని అలాంటి సమస్యలు. దాని జతకి శీత పదార్థాలు ఎక్కువ తింటుంటారు, తినే ఆహార పదార్థాలు కూడా డేంజరు వాళ్ళకి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. ఇది ఈరోజు నేను చెప్పబోయేది ఒక రెమెడీ ఏమిటంటే మీకు మీరుగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అలా కాని పక్షాన మాత్రమే నాకు కాల్ చేయండి. ఏమప్ప రెమెడీ అంటే చూడండి, ఆల్మోస్ట్ మన ఊర్లో పల్లెటూరుల్లో మామిడి చెట్టు కొమ్మలు ఉంటాయండి. మామిడి బాగా పెద్దగా పెరిగిండే మామిడి చెట్లు కొమ్మలు ఉంటాయి, అంటే పురాతనమైన చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కొమ్మలకి ఎర్ర చీమల దండు గూడు కడుతుందండి. ఒక గూడులాగా పుట్టలాగా మనకి ఇది కడుతుందన్నమాట. తేనె పుట్ట ఎలాగా కడుతుందో అలాగా ఇది కూడా కట్టుకో ఉంటాయి ఎర్రచీమలు. దాన్ని మన రాయలసీమ పక్క అయితే జండ్రకోతులు అంటుంటారు. అవి కరిస్తే చాలా చెలుగు పుడుతుంటాయి. అలా ఉండేదాన్ని ఏం చేస్తారంటే ఒక కవర్ లాంటిది తీసుకోండి. కవర్ లాంటిది తీసుకొని ఆ కొమ్మకు అలాగే పట్టుకోవాలి, మొత్తం చీమలతో సమేతంగా వేసుకొని మొత్తం దాన్ని తీసుకొచ్చి బాగా దంచేసి రసం పిండుకోవాలి. ఇది కాస్త అసహ్యమే. చాలామంది ఈ ఒడిశా పక్క దాన్ని పచ్చడి చేసుకొని తింటుంటారు చాలా వరకు. ఈ యొక్క జండ్రకోతులు పుట్ట అట్లే తీసుకెళ్ళి ఈ ఒడిశా మన వైజాగ్ ఎగదాలకున్న అడవుల ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు జనాలు దీన్ని పచ్చడిలాగా చేసుకొని బాగా నూరి మసాలా పెట్టి పచ్చడి చేసుకొని తింటుంటారు. వాళ్ళకి చాలా వరకు చాలా సమస్యలు రోగాలు తగ్గుతూ ఉంటాయి. అలాంటిది ఏం చేస్తారంటే అలాగే పట్టి ఆ రసాన్ని పిండుకొని ఆ రసము ముక్కుల్లోకి ఈ పక్క ఒకటి డ్రాపు ఈ పక్క ఒక డ్రాపు అలా వచ్చిన వాళ్ళకి వేశారంటే ఈ పిడ్స్ అనేది లాగుతుంటుంది కదా, ఆ లాగుతూ ఉండేది తగ్గిపోతుంది. వచ్చినప్పుడే వేశారనుకోండి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, తొందరగా నయం అవుతుంది. అలా చేశారనుకోండి ఆ ఒక సమస్య క్లియర్ అవుతుంది. అలా కాదు మాకు దొరకలేదు అన్న వాళ్ళైతే ఇంకొక రెమెడీ పెడతాను. గుర్రంపు లద్దె. మన పల్లెటూరులో చాలా వరకు గుర్రాలు ఉంటాయండి కొంతమంది చోట్ల. ఈ సిటీల్లో కొంతమంది గాడీలు కట్టుకొని తిరిగేవాళ్ళు అలా ఉంటుంది. మీకు దొరికిన చోట గుర్రపు లద్దె, గాడిది కాదండి గుర్రపు లద్దె అప్పుడే వేసిన ఉడుకుడుగ్గా ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే ఒక కాటన్ బట్టలకి వేసుకొని రసం పిండుకుంటే ఆ లద్దెలోనిది పేడలోనిది రసం వస్తుంది. ఆ రసాన్ని
ముక్కుల్లో ఈ పక్క ఆ పక్క 2 పక్కల ఒక డ్రాప్ చేసామనుకోండి, ఆ ఈడ్చేది మొత్తం తగ్గిపోతుంది, ఆ పిడిస్ అనేది తగ్గిపోతుంది. అలా దొరకలేదండి మాకు ఇలాంటివన్నీ మాకు దొరకవు, ఇవన్నీ చిట్కా వైద్యాలు అంటారండి. దొరకనప్పుడు కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు ఉంటాయి. కరెక్ట్గా వాడారనుకోండి, ఒక 6 నెలలు 5 నెలలు వాడారనుకోండి, అది సంపూర్ణంగా నయమవుతుంది. పత్యం మాత్రం కంపల్సరీ ఉండి వాడారనుకోండి క్లియర్ అవుతుంది. అలా మీకు మీరుగా చేసుకుంటా అంటే చాలా అద్భుతమైన యోగం చేసుకోవచ్చు. అలా మీకు కాదన్నప్పుడు మాత్రమే కాల్ చేయాల్సిందిగా దయచేసి తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.